బాధితులం. ఆ ముంపులో మా వ్యవసాయ భూమి పోవడం వల్ల డబ్బులు వ్యవసాయానికి కాళ రమేష్ అండ్ కోయడ లాసి గారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ పట్టా ఇస్తామని చేయకపోవడం వల్ల మేము డబ్బులు ఇవ్వాలని అడగడంతో డబ్బులు ఇస్తామని టైం పెట్టి టైంకు ఇప్పుడు 6-7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ డబ్బులు ఇవ్వట్లేదు. మేము న్యాయ పోరాటానికి ఇక్కడికి వస్తే మావినే పోలీసులకు కాంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఇంటికాడ దౌర్జన్యం చేస్తుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చారు, లీగల్గా ఇష్యూస్ అవుతాయని వెళ్ళిపోమంటున్నారు. ఇంతవరకు కూడా లాస్ట్ ఇయర్ రమేష్ ఇంతవరకు కూడా బయటికి రావట్లేదు. ఇప్పుడు మేము 2 గంటల నుండి మీరు రిక్షా చేస్తున్నాం ఇక్కడ ఎండలో. డబ్బులు ఇమ్మని అడిగితే ఇవ్వట్లేదు, బయటికి రావట్లేదు, రెస్పాన్స్ లేదు. ఎప్పుడున్నా కానీ ఇవ్వాలి ఇస్తా రేపిస్తా అని చెప్పడమే, కాలయాపన చేయడమే, అంతేగాని డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు అడిగితే ఇది పోలీసు వాళ్ళు పెట్టడం, లేకపోతే మాకు శ్రీధర్ బాబు పిఏ, నేను పర్సనల్ పిఏ అని పోలీస్ స్టేషన్ పోయినా కానీ అక్కడిక్కడ రికమెండేషన్ చేసుకుంటూ వాళ్ళ వీళ్ళని బెదిరించుకుంటూ, అలాగే మంత్రిని లాయర్లను ఎట్లా జరిగిందో మీ పరిస్థితి కూడా అదే జరుగుతుంది. రమేష్ అలా బెదిరియడం, కాళ రమేష్ అనే వ్యక్తి ఇట్లా బెదిరించుకుంటూ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నాం. మా డబ్బులు మాకు ఇప్పేయమని మేము ప్రెస్ మీడియా ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ దయచేసి మా డబ్బులు మాకు. ఎంతమంది ఉన్నారు మీరు? నేను మా బావనే సార్. ఇక్కడ 50 మంది వచ్చినాం. చొప్పర శ్రీనివాసు బైరి చిరంజీవికి 80 లక్షలు తీసుకొని 9 ఏళ్ళు అయింది. వాళ్ళ గవర్నమెంట్ ప్రాజెక్ట్ భూమి పోతే వ్యవసాయ భూమి జనగణ ఇస్తే అలా మోసం చేసి 2-3 అమ్మి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకు చెక్ కూడా బోనస్ అయింది. అంతా మోసం చేసి బిల్డింగ్ కట్టుకున్నాడు. వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టుకున్నాడు. మరి వాళ్ళ పేదల్లో ముస్తావా? మేము శ్రీధరబాబుకు దగ్గర, మేము పొన్నంప్రావు దగ్గర, మేము మంత్రిబాబు దగ్గర, మేము రేవంత్ రెడ్డి దగ్గర, నువ్వేరే నీ శ్రీధరబాబు మనిషి అని చెప్పుకో. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చేయాలని నిర్ణయం తీసేయడానికి వచ్చారు. బీసీ సంఘం సంఘస్థులు మీ మద్దతు ఇస్తాను. నా పేరు గొర్రె